ఓకే ఓకే రైట్. వాళ్ళు ఇచ్చిన మాట్లాడుతుంది బ్రేక్ ఇవ్వాలి కదా, వీళ్ళు ఆడుతుంటారా అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు అప్పుడంటారు వినండి పెద్దలందరూ. ఆడుతున్న కూర్చోండమ్మా. ఇలాంటి ఇప్పుడు ఎంత 12 అవుతుంది, కరెక్ట్ 12 అయింది. ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తారు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు చూడండి. వీడియో పిక్నిక్ వచ్చినా మేమందరం కలిసి ఇక్కడ. ఇది మా విలేజ్ పిక్నిక్ అండి. ఇది హాయ్ చెప్పండి అందరినీ. మా విలేజ్ పిక్నిక్ అండి ఇవి అందరినీ. కొంతమంది పెద్దలు రండి, ఉండేవారండి. కొంతమంది 10 నిమిషాల కోసం రండి. తులసి వాసుదేవ గారు, తులసి, నెక్స్ట్ గంగయ్య, రామారావు, కరపేట గారు చాలా ప్రిపేర్గా ఉన్నాను. మీరు అక్కడే ఉండే శ్యామ్, గంగయ్య రారా, నిండి మా చెల్లెం డాన్స్ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పడం ఏంటంటే, అదే అమ్మగారు ఎన్టీఆర్ గారు కొంచెం వినండి అన్న. మనం ఇప్పుడు ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ రోజు పిక్నిక్ సంబరంకి పిక్నిక్ పనులు దేవుడు కూర్చొని సరదాగా ఏంటి తినలేదు చేయలేదు సరదాగా ఉండమని ఊరందరూ కోరాం. కానీ మనకి 20 పిక్నిక్ వచ్చాము మొత్తం ఊరంతా కలిసి. ఎంతమంది వచ్చారు మనకి? ఇక్కడ చూడండి మా మరిది గారు పని చేస్తున్నారే. నిజమా అబద్ధం మాకు తెలియదు, కలిపేస్తున్నారు చూడండి ఎలా. పర్వాలేదు. అయితే ఇక్కడ కారణం ఏంటంటే, మనకి సీనియర్ అంటే మా తాతల టైం నుండి స్వామి మీద మన తప్పల మాదిరి సుమారు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. పేరు మార్చి శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి అని పేరు మార్చారు. అంతకుముందు సంఘంలో నీలకంఠేశ్వర స్వామి అది తెలియదు. అప్పుడు వేసి మొదటి వాళ్ళు వేసి దాంట్లో కొంత డబ్బు మిగిలితో మనకెన్నో ఊర్లోనే కట్టారు. సుమారు ఉన్న కొంత డబ్బు అలాగ మిగిలింది ఉంచుతూ అంటే ఇప్పుడు సుమారు ఆ అమౌంట్ చూడండి ఎంత హ్యాపీగా ఉంది. మాకు విలేజ్ వచ్చాం కాబట్టి మేము చూడండి ఎంత హ్యాపీగా చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే సంఘం పేరున పెట్టాం కనుక దేవుడికి తిరువులు పూజేస్తామా ఊరేగిస్తామా అంటే పిల్లల గ్యాంగ్ చూడండి ఎలా ఆడుతున్నారో చూడండి. హాయ్ చెప్పండి. అమౌంట్ నేను చెప్తే ఇంటికి ఊరు వారు తెలిసిపోద్దు నుంచి అమౌంట్ ఆపుతున్నాను. అది ముందుగా ఎందుకంటే మరి మనం తెలియాలి. అయితే అమౌంట్ కూడా మేము ప్రతి ఒక్కరికి చెప్తాము. ఇదంతా మా విలేజ్ గ్యాంగ్ అండి. చూడండి మొత్తం విలేజ్ మా విస్కోట గ్రామం అండి. ఇది శివన్ ఆశీర్పల్లం తల్లిగా తన ఆశీర్వాదంతో మేము ఇక్కడికి వచ్చాము మేమందరం కలిసి. ఆ 10 మంది వేసుకున్న డబ్బు చాలా ఎక్కువ. ఆ డబ్బుతో దేవుడు సంబరం దర్జాగా చేయొచ్చు. కానీ మనం పెట్టుకున్న కార్యక్రమం చాలా వరకు పెట్టుకుంటున్నాం కనుక అందుకే వాళ్ళందరం ఇక్కడ ఉన్నాము. ఇది మన చూడండి ఇక్కడి నుంచి సంబరం చేస్తామనేసి నాకు నాయుడు గారికి చెప్తే మరి ఎందుకు పిక్నిక్ ఏర్పాటు చేసి అక్కడే అందరితో మాట్లాడి ఆ సమావేశంలోన ఇప్పుడు దేవుడు సంబరం చేయాలంటే ఖాళీ మేము వెళ్ళిపోతే కాదు, మహిళలు లేనిది ఏ సంబరం అవ్వదు. ఇది ఖచ్చితంగా పురాణాల్లో రాస్తుంది. మహిళలు ఏ సంబరం అవ్వదు, ఏ కార్యము అవ్వదు. అందుకే నేను సైడ్ ఉన్నా కానీ మీకే ముందుకు పెడతాను. అందుకే మీరు లేని ఏ కార్యక్రమం లేదు. మీరు అందరితో సహకరించాలి. మీకు కూడా మేము ఎప్పుడు తోడుంటాము, నీడలాగా ఉంటాము. అయితే ఈ కార్యక్రమానికి మనం అందరం వెళ్ళాలంటే మన ఇంటి నుంచి కూడా ఎంతో కొంత కలాలి. వాళ్ళు వేసుకుని 10 మంది సొమ్ములోన మన ఇంటి నుండి కూడా ఎంతో కొంత కలాలనేసి అయితే ఇంటి నుండి ఒక 4 రోజుల కోసం పిల్ల తల్లి అందరితో ప్రోగ్రామ్ కూడా ఇంటికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. పెద్దలందరూ నిర్ణయించారు. అందరూ కలిసి నిర్ణయించారు. ప్రతి ఒక్క ఇంటి నుండి ₹10,000 దేవుడి సంబరం కోసం ఇస్తూ మహా అంటే ఈ సంవత్సరం అమ్మవారికి కళ్ళు ప్రాణులు అందరం వచ్చి అమ్మవారి దగ్గర గుడి దగ్గర ఉన్న అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఊరికి వెళ్ళి పెళ్ళంటే 3 రోజులు కదా. లేదు ఎవరు ఎంత ఇస్తే కానీ ₹10,000 వెళ్ళే ముందు క్లోజ్ చేసేయండి.
చూడండి అందరూ కలిసి అచ్చా, ఈ విషయం అందరూ నిర్ణయించుకున్నారు, దానికి మీరందరూ సహకరించినట్లే కదా. ఎవరి మట్టుకు వాళ్ళే ఫ్రీ. మీరందరూ సహకరించి ఎవరైనా మాట్లాడాలంటే నా వద్దకు వచ్చి మాట్లాడవచ్చు, ఓపెన్ గా మాట్లాడవచ్చు, ఎవరికి ఏ కష్టం ఉన్నా. కానీ అందరిలో కొంచెం చూపించాలి కదా నీ నవ్వు. సరే, మీకు అందరికి ఇష్టమేనా లేదా? ఈ ప్రోగ్రామ్ కి ఎవరికి కష్టమైనప్పుడు వచ్చి ఎదురుకి చెప్పాలి. కష్టాన్ని దాచుకుంటా దేవుడు అంటున్నాడు, మీకు తిండి లేకుండా నాకు పూజలు చేయండి, మీరు ఉపాసాలను నాకు పూజలు చేయండి అని ఎప్పుడు అడగలేదు. మీరు సంతోషంగా ఉంటే తర్వాత దేవుడికి అందుతుంది. అందుగురించి ఎవరికి ఏ కష్టం ఉన్నా ఎదురుగా వచ్చి చెప్పండి. అలా కలిసి మేము 10,000 రూపాయలు ఇవ్వలేము, మీ కష్టము, మేము వస్తే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మేము ఎలా వచ్చేస్తాము, ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఉంటే అందరిలో వచ్చి మాట్లాడాలి. అయితే ఈ కార్యక్రమం ఎలా నడిపిస్తాం, ఏం చేస్తాం, మహిళలకు అందరూ ఓకే కదా. అయితే ఎలాగా మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఈ సొమ్ము ఇక్కడ నేను అనౌన్స్మెంట్ చేయలేను, ఒక్కొక్కరికి